బాక్స్లు బద్దలవుతున్నాయి, బౌండరీలు దాటుతున్నాయి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. మాజీ సీఎం వైఎస్ జగన్ మాధవపురం నుంచి మరికొద్దిసేపట్లో నాగులపల్లికి చేరుకోబోతున్నారు. అక్కడ పరిస్థితులకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, ఇప్పుడు ఆల్రెడీ మాధవపురంలో పెద్ద ఎత్తున బాధితులు చేరుకున్నారు. వారి బాధ వెళ్లిబోసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ప్రస్తుతం నాగులపల్లి వద్ద దగ్గర ఏంటి పరిస్థితి? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రైట్, ప్రస్తుతం మాధవపురం నుంచి మరికొద్దిసేపట్లో మాజీ సీఎం వైఎస్ జగన్ నాగులపల్లికి చేరుకోబోతున్నారు. అక్కడి పరిస్థితులు అండ్ ఓవరాల్ అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, నాగులపల్లికి మరికొద్దిసేపట్లో సీఎం వైఎస్ జగన్ రానున్నారు. ముఖ్యంగా ఏలేరు వరదకు సంబంధించి ఈ ప్రాంతం అంతా కూడా చాలా వరకు మునిగిపోయింది. ప్రధానంగా ఈ కొత్తపల్లి, పిఠాపురం, అదేవిధంగా గొల్లప్రోలు ఈ ప్రాంతం భారీ ఎత్తున మునిగిపోయి వరదలు కావడంతో చాలా వరకు మునిగిపోవడం జరిగింది. దాదాపు 25,000 ఎకరాలు ఒక పిఠాపురం ప్రాంతంలోనే ముంపు బారిన పడింది. దీంతో ఈ ప్రాంతాన్ని పరిశీలించి ఈ వరద ముంపు బారిన పడిన ప్రాంతాలను పరిశీలించి స్థానికులతో మాట్లాడడానికి మరి చేపట్టిన రానున్నారు. ప్రస్తుతానికైతే పిఠాపురం హెలిపాడ్ దగ్గర తిరిగి అక్కడి నుంచి మాధవపురానికి మొదట బయలుదేరారు. ఆ ప్రాంతం అక్కడి నుంచి మాధవపురానికి మొదట బయలుదేరారు. ఆ ప్రాంతం కూడా దాదాపు 1000 ఎకరాలు చుట్టుపక్కల ముంపు బారిన పడి దెబ్బతిన్నాయి. ఆ మాధవపురం చూసుకున్న తరువాత నాగులపల్లికి వస్తారు. నాగులపల్లి తర్వాత ఇక్కడ మనం చూస్తున్నాము ఎదురుగా భారీగా వరద చేరికిపోయి పూర్తిగా రాకపోకలు కూడా నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. అక్కడంతా దారి కూడా పూర్తిగా నిలిచిపోయింది. పడవలపై వెళ్ళి రావాల్సిన పరిస్థితి. దీంతో పాటు చుట్టుపక్కల 300 ఎకరాలు వరి పంట పూర్తిగా నీట మునిగింది. దాంతో ఈ ప్రాంతంలో కూడా చాలా తీవ్ర ఇబ్బందులు రైతులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతానికైతే దాదాపు 35,000 మంది రైతులకు ఈ పంట నష్టం వరద ప్రభావం పడింది. దాంతో ఈ ప్రాంతంలో ఉన్న పంట నష్టం జరిగిన ప్రాంతాలను పరిశీలించి రైతులతో మాట్లాడడానికి సీఎం జగన్ ఇక్కడికి వస్తున్నారు. ప్రస్తుతం మాధవపురంలో ఉన్నారు. అక్కడి నుంచి 7 కిలోమీటర్ల దూరంలో నాగులపల్లి ఉంది. నాగులపల్లి ప్రాంతానికి మరికొద్దిసేపట్లో ఇక్కడికి రానున్నారు. దీనికి సంబంధించి స్థానికులు ఏమంటున్నారు కూడా అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈ ప్రాంతం అంతా మునిగిపోయింది కదా, దాదాపు ఈ ప్రాంతంలో పిఠాపురంతో పాటు పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న 3 మండలాల పరిధిలో కూడా అనేక ప్రాంతాలు మునిగిపోయినాయి. ఏమంటున్నారు? ముఖ్యంగా జగన్, వైఎస్ జగన్ వచ్చి ఈ ప్రాంతంలో పరిశీలించి బాధితులతో మాట్లాడడానికి వస్తారు కదా, మీరే ఎదురు చూస్తారు? మేము ఎదురు చూడటం ఉందండి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఏలేరు ఆధునీకరణ గురించి మాట్లాడి అప్పుడు ఒక 50-60 కోట్లు కేటాయించడం జరిగింది. అంతకుముందు ప్రభుత్వం కూడా సీఎంలు కూడా అమౌంట్ ప్రకటించడం జరిగింది. అదే రూట్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు. మరి అంతకుముందు ప్రకటించినటువంటి ప్రభుత్వం ఇప్పుడు ఉంది. మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఇప్పుడు 3 మండలాల తాలూకా ముంపుకి గురవడానికి కారణం అప్పుడు చేసినటువంటి తప్పు. కాబట్టి ఆ తప్పుని మరొకసారి ఇప్పుడు మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా చేసి మళ్ళీ మా ప్రాంతానికి వస్తున్నారు. కాబట్టి ఆయన్ని ఒకసారి పరిశీలించి ఈ విషయాన్ని అందరి దృష్టికి తీసుకొచ్చి ఆయన అధికారంలో ఉన్నటువంటి నాయకుల దృష్టి తీసుకొచ్చి డిమాండ్ చేసి మాకు ఈ సమస్య నుండి వడ్డీకిస్తారని చెప్పేసి 3 మండలాల రైతులు మేము బాధ వ్యక్తం చేస్తున్నాం. అలాగే ముఖ్యంగా మాకు ఈ గొరికండి ఏరియాలో ఉన్నటువంటి దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి ఉప్పాడ కొత్తపల్లి మండలం ఇక్కడ ఉండేటువంటి ఈ 7-8 గ్రామాలు కూడా నిత్యంగా ప్రతి సంవత్సరం కూడా వరదలో మొలగడం జరుగుతుంది. ఆ మొలగడంలో భాగంగా మాకు ఇక్కడ మాలపల్లి కాలువ అని చెప్పేసి ఒకటి ఉంది, ఊరి మధ్యలో ఉంది. దీంట్లో ప్రతి సంవత్సరం కూడా వరద వచ్చినప్పుడు 2-3 చనిపోవడం కూడా జరుగుతుంది. ఇది అంతా కూడా యంత్రాంగం దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకెళ్తున్నాం. నాయకులు వస్తున్నారు, సీఎంలు వస్తున్నారు, మినిస్టర్లు వస్తున్నారు. ఇప్పుడు వైఎస్ జగన్ గారి దృష్టికి ఏం తీసుకెళ్తారు సార్? ఒకటి, పంట ముంపు జరిగిన ప్రాంతం చాలా ఎక్కువగా ఉంది. 2, మీకు ఈ కాలువ పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంటుంది. ఎప్పుడు భారీ వర్షం పడినా సరే, ఏలేరు నుంచి నీరు ఎక్కువ విడుదల చేసినా సరే ఇక్కడ కాలువ ఇక్కడికి రావడం, 2 ప్రాంతాలకు మధ్య రాకపోకలు కూడా నిలిచిపోవడం జరుగుతుంది. ఇది ఇంచుమించు ఒక 8 గ్రామాలకి ఈ మార్గం మధ్యలో ఉన్నటువంటి ఈ నాగులపల్లి మధ్యలో ఉన్నటువంటి ఈ మాలపల్లి కాలువ వల్ల మార్గం తెగిపోయి అనే రైతులకే కాకుండా గ్రామాల్లో నివసిస్తున్న ప్రజలకు కూడా జీవనం కూడా చాలా కష్టంగా ఉంటుంది. వాళ్ళ తిండి మొత్తం వాటర్ అన్నింటిలో కూడా ఇబ్బంది ఏర్పడుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళడానికి ముఖ్యంగా ఈ కాలువ, ఈ బ్రిడ్జి కట్టాలనేది ఒకటి. రెండోది, గోరికండి కాలువ గట్లు ప్రతిష్టం చేసి మాకు వరద రాకుండా ఏర్పాటు చేయాలనేది జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్లాలనే ఒక ఆలోచన. ఆయన ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి డిమాండ్ చేసి మా హక్కులు సాధించుకుని మా కష్టాలని నివారణ చేయాలనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందండి. మీరు చెప్పండి, ఈ ప్రాంతం అంతా కూడా వరద నీటిలో మునిగిపోయింది కదా, ఎంత నష్టం జరిగింది అనుకుంటున్నారు? ఇప్పుడున్న పరిస్థితి ఏంటి? ఈ ప్రాంతం అంతా వరద నష్టం ఇప్పుడు సపాలంటూ రాబడికి ఇలాగే ఎప్పుడు మునిగిపోతుంటుందండి. ఇది ఇంచుమించు రామారావు 2,000 ఎకరం పైన ఉంటుందండి. ఇది అంతా చాలా మటుకి సగం పైన మునిగిపోయిందండి. ఎప్పుడు ఈ బెడ్ అనేది ఎలా వస్తూనే ఉంటుందండి. ఇప్పుడు దారులు బంద్ అయిపోతాయి. పొలాలంటే వెళ్ళక ఉండదు. పొలాలంటే దోళ్ళలో కూడా దోళ్ళను చూసుకోవడం వెళ్ళక కూడా దారిలో ఉండకుండా దేని ఇబ్బంది పడిపోతున్నారు రైతులండి.
ఎప్పుడు ఇంకా ఇదే పరిస్థితి ఉంటుందండి. ఈ ప్రాంతంలో గతంలో 2007లో వచ్చింది, 2012లో కూడా ఏలేరు వరద రావడం జరిగింది. ఏలేరు వరద వచ్చిందంటే థాయిలాండ్లో ఉన్న యూకొత్తపల్లి మండలం దారుణంగా మునిగిపోద్ది. ఇది ప్రతిసారి జరిగేది, భారీగా వరదలు వస్తాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీ చుట్టుపక్కల ఎంత ప్రాంతం మునిగిపోయింది, ముఖ్యంగా వరి పంట ఇతర పంటలు ఎంతవరకు దెబ్బతిన్నారు? మొత్తం అంతా వరి పంట అండి. ఈ గ్రామం ఏరియా అంతా నాగలా బిల్లు మట్టి కడితే ఇంచుమించు 2000 ఎకరం పైన ఉంటుందండి, మునిగిపోయింది పైన ఉంటుందండి. ఇక అదే రావణకపడ అనేది మొత్తం ఒక సెంటు భూమి లేకుండా శుభ్రం మునిగిపోయిందండి ఏరియా అంతానండి. రావణకపడ మొత్తం పోయిందండి. సీతానగరం, లక్ష్మీపురం అనే గ్రామాలు అవి ఉన్నాయండి. అవి ఇసుకబిల్లి, మాదాపురం ఇవన్నీ మొత్తం మునిగిపోయి ఉన్నాయండి. మొత్తం ఇప్పుడు గ్రామంలోకి వస్తుంటే నాగులపల్లికి దారిలోనే వరద పూర్తిగా రోడ్డు మీదకి వచ్చేసింది. కాలువ పొంగి రోడ్డు మీద నుంచి పంట పొలాల్లోకి నీరు వెళ్తుంది. ఆ పంట పూర్తిగా దెబ్బతిన్నట్టేనా? దెబ్బతిందండి, తిన్నట్టేనండి. ఇప్పుడు ఎక్కువగా కౌలు రైతులు ఉన్నారని చెప్తున్నారు. అసలు రైతులు కన్నా కౌలు రైతులు దెబ్బతిన్నారని చెప్తున్నారు. సో కౌలు రైతుల సమస్యలు తీర్చడానికి ప్రభుత్వాన్ని మీరు ఏం డిమాండ్ చేస్తారు? కౌలు రైతులు ఎక్కువ ఉన్నారండి మా మామూలు రైతుల కన్నా. ఏం చెప్పమంటారా? ఇప్పటికే చాలా బాధపడుతున్నారు. ఇప్పుడు రైతులకు సంబంధించి కౌలు రైతులు 50,000, 45,000 రూపాయలు ఇచ్చి ఎకరం లీజుకి తీసుకునే పరిస్థితి. ఇప్పుడు ఆ డబ్బులు కూడా నేను కౌలు రైతునండి. ఈ కౌలు రైతులు ఏంటంటే ఎకరానికి 40,000 నుంచి 50,000 రూపాయలు రైతుకి లీజు ఇవ్వడం జరుగుతుందండి. అందులో భాగంగా శీర్షాకం లీజు ఇచ్చేస్తాం వాళ్ళకి. మరి ఇప్పుడు 40,000 నుంచి 50,000 పెట్టుబడి పెట్టామండి ఎకరాకు వచ్చి. మొత్తంగా పోయిందండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి టైంలో ఎకరానికి 25,000, 30,000 ఇచ్చారు. అప్పుడు కాస్త మాకు పెట్టుబడికి సాయం వచ్చింది. ఇప్పుడు మన సీఎం గారు ఎవరు చంద్రబాబు నాయుడు గారు 10,000 ఎకరానికి అంటున్నారు. ఆ 10,000 ప్రతి సంవత్సరం రైతు భరోసా కింద గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీకు సహాయం అందించారు, పెట్టుబడి సహాయం కింద. అప్పులు తెచ్చుకుని పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉండేది కదా. ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ఖచ్చితంగా అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టారు. ఇందాక చెప్పింది ఎకరానికి 25,000 నుంచి పెట్టామని చెప్తున్నారు. ఇంకా పరిస్థితి పెరిగే కొద్దీ ఇంకా ఎక్కువ పెట్టుబడి పెట్టే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు మీరేం కోరుకుంటున్నారు? ఇప్పుడు విషయం ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ పెట్టింది, రైతులకు ఇచ్చింది, ఇక్కడ పెట్టుబడి పెట్టింది ఒక 60,000-70,000 అయిపోయిందండి ఎకరానికి. అయితే ఇప్పుడు ఈ వరదలకు మునిగిపోవడం వల్ల మళ్ళీ పంట వేయాలంటే మళ్ళీ పెట్టుబడి పెట్టాలండి. గతంలో ఏమైంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు మాకు పెట్టుబడికి రైతు సాయం, రైతు భరోసా అని, ఇన్సూరెన్స్ అని అని మాకు ఆర్థిక సాయం చేసి మాకు పంట వేసుకోవడానికి ఉపయోగపడేవాడి, తోడ్పడేవారండి. ఇప్పుడు మాకు అటువంటి పరిస్థితి లేదండి. మాకు అటువంటి పరిస్థితులు ఇంకోటి ఉందండి. అప్పట్లో డోక్రాకి ఏదో రుణమాఫీ అని, లేకపోతే అమ్మఒడిని, ఇవన్నీ కూడా కూడా మాకు రైతులుగా, కౌలు రైతులుగా మాకు ఉపయోగపడేయండి. ఏం చేద్దండి, మా పిల్లలకి అవి ఉపయోగపడి కాబట్టి ఆ రూపేణ మేము వేరే కష్టపడకలేకుండా ఉండేదండి. ఇప్పుడు ఏముంది, పిల్లలకి ఫీజులు కట్టుకోవడానికి తెచ్చుకోవాలి, పిల్లలు బ్యాగులు ఈ బ్యాగులు ఇవి కాకుండా మామూలుగా పెట్టుబడికి తెచ్చుకోవాలి, పిల్లల్ని పోషించుకోవాలి, ఈ రూపాయలు ఈ పెట్టుబడి పెట్టాలి, ఈ రైతుకి ఇవ్వాలి, మళ్ళీ నెక్స్ట్ పంట వేయాలంటే మళ్ళీ రైతుకి ఇవ్వాలి, పెట్టుబడి పెట్టాలి. ఈ వ్యవసాయాలు పూర్తిగా పోయినట్టండి. ఇప్పుడు మళ్ళీ వ్యవసాయం ఎక్కడైనా ఒకవేళ మెరక ప్రదేశం ఉండి ఎకరం 2 ఎకరాలు ఉండి వాటిని చెయ్యాలంటే వాటికి మందులు కొట్టి అన్నీ చేస్తే వచ్చేది పావలా మాత్రం వస్తుంది. 100కి పావలా పర్సెంటేజ్ మాత్రం వస్తుందండి. కానీ 100కి 100 రూపాయలు పెట్టుబడి పెట్టాలండి. పూర్తి స్థాయిలో నష్టం. ఇప్పుడు ఇంకోది, చాలా రోజులు 3-4 రోజుల పాటు వరద నీటిలోనే ఈ మొత్తం ఉండిపోతే దాని పరిస్థితి ఏంటి? ఆ పంట పనికొస్తుందంటారా? పనికిరాదండి, మొత్తం కులికిపోద్దండి పంట. ఏం పనికిరాదండి. మళ్ళీ కొత్త పంట మళ్ళీ పెట్టుకోవాలండి మనం. పంట పోయినట్టుగా మొత్తం ఎందుకు పనికిరాదండి, మొత్తం కులిపోద్దండి. ఇక్కడ కార్తీక్ అనేక అంశాలు వీళ్ళన్నీ చెప్తున్నారు. ప్రధానంగా పంట కోల్పోవడంతో పాటు 4 రోజుల పాటు వరద నీరు పంటలోనే ఉండిపోయింది. దాంతో ఆ చేలు ఎందుకు పనికిరావని చెప్తున్నారు. పూర్తిగా నష్టపోయిన పరిస్థితి. దాదాపు 40,000-50,000 రూపాయలు పెట్టుబడి పెట్టాం ఎకరానికి, కనీసం పెట్టుబడి కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేదు. రెండోది, వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రధానంగా అన్ని రకాలుగా కూడా అన్ని వర్గాల ప్రజలకు సహాయం అందించేవారు. దాని పర్యవసానం ఆర్థిక స్థిరత్వం ఉండేది. ఖచ్చితంగా ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి అప్పుడు చాలా తక్కువగా ఉండేది. ఇంకోవైపు రైతు భరోసా ద్వారా పెట్టుబడి సహాయం అందించేవారు. అదేవిధంగా అమ్మఒడి ఇతరత్ర కార్యక్రమాల ద్వారా ప్రతి ఇంటికి లబ్ధి చేకూరేది. పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండేది కాదని చెప్తున్నారు. ఇప్పుడైతే ఆ పరిస్థితి లేదు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ఏ ఒక్క పథకం అమలు చేయలేదు. దాంతో ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటామని, ఇటువంటి సమయంలో వరదలు రావడం, పెట్టుబడి పెట్టిన పంట పొలాలు కాస్త నీట మునగడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాం, చాలా అవస్థలు పడుతున్నామని ఇప్పటికైనా ప్రభుత్వం రాజకీయాలతో సంబంధం లేకుండా నష్టపోయిన ప్రతి కౌలు రైతును కూడా ఆదుకోవాలని వీళ్ళంతా కోరుతున్నారు. అదే విషయాన్ని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని, ఆయన ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారన్న విషయాన్ని స్పష్టంగా చెప్తున్నారు కార్తీక్. రైట్ హరీష్, అంటే మెయిన్గా మాధవపురంలో కనీసం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కానీ లేకపోతే నియోజకవర్గ ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాని పరిస్థితి అయితే కనిపిస్తోంది అన్నట్టుగా కూడా అక్కడ ప్రజలు చెప్తున్నారు. కనీసం నాగులపల్లికి ఇక్కడ రాకపోకలు కూడా లేని పరిస్థితి. అక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, ఇన్ని కష్టాల్లో ఉన్నారు. కనీసం ఒక్క అధికారైనా అక్కడికి చేరుకున్న పరిస్థితి అయితే ఏమన్నా కనిపించిందా? అక్కడ ప్రజలు దీనిపై ఏమన్నా స్పందించారా?
స్థానిక ప్రజాప్రతినిధుల మీద ముఖ్యంగా డిప్యూటీ సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో చాలా వరకు పిఠాపురం నియోజకవర్గం దెబ్బతింది. అయితే కేవలం వచ్చి చూసి పరిశీలించడం, అదేవిధంగా చంద్రబాబు వచ్చి కేవలం ఎకరాకు 10,000 రూపాయలు అనౌన్స్ చేయడం మాత్రమే జరిగింది. ఇది ఏమాత్రం సరిపోదు అంటున్నారు. ఎందుకంటే పంట పూర్తిగా నష్టపోయి ఇప్పటికే నాట్లు వేసి గింజ గట్టిపడే దిశకు చేరుకున్న స్థాయిలో ఇప్పుడు వాటర్ రావడం జరిగింది, వరద నీరు రావడం జరిగింది. దాంతో ఏమాత్రం ఈ పంట పనికిరాదు. 4-5 రోజుల పాటు నానిపోయింది. కొత్తగా సాగు చేద్దామంటే పెట్టుబడి లేని పరిస్థితి. అంటే ఖరీఫ్ సీజన్ పూర్తిగా పోయినా సరే ప్రభుత్వం దాన్ని అంతటినీ పరిగణలోకి తీసుకోకుండా కేవలం 10,000 రూపాయలు మాత్రం అనౌన్స్ చేసి వెన్నకుండిపోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతోపాటు ఎవరైతే డిప్యూటీ సీఎం ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారో ఆయన కూడా వచ్చి ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అయితే ఆ రకమైన ప్రయత్నాలు ఏవి జరగలేదంటున్నారు. ఇప్పుడు నాగులాపల్లి తీసుకుంటే నాగులాపల్లి నుంచి యూకొత్తపల్లి మండలంలో నాగులాపల్లి నుంచి రవణకపేటకి వెళ్ళే దారి మనం చూస్తున్నాము. ఇది ఈసారి వచ్చింది కాదు, ప్రతి ఏటా ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. పడవలపైన రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి. ఒకవైపు ఆర్థికంగా అక్కడ పంట పొలాలు నష్టపోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, మరోవైపు రాకపోకలు లేవు, అనేక సమస్యలు. కేవలం ఈ 3 నియోజకవర్గాల్లో చూసుకుంటే దాదాపు 5,000 మంది రైతులు 35,000 మంది రైతులు రోడ్డున పడిన పరిస్థితి. అదేవిధంగా చాలా చోట్ల ఇల్లు కూడా కోల్పోయారు, ఆస్తి నష్టం జరిగింది. వీటన్నిటికీ కూడా భరోసా ఎవరి దగ్గర నుంచి వస్తుందన్న విషయం కూడా ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదు. ఈ విషయాలన్నీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెప్పి ఆయన ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసే ప్రయత్నం చేస్తామని ఇక్కడ రైతులు చెప్తున్నారు. కార్తీక్ అంటే హరీష్, అంటే మెయిన్గా అప్పుడు నాగులపల్లికి మీరు చెప్తున్నట్టుగా అప్పుడు విజువల్లో కనబడుతున్నట్టుగా రాకపోకలకు అటు వెళ్ళలేని పరిస్థితి, ఇటు వెళ్ళలేని పరిస్థితి, పడవ వాడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ముందుగా బాధితులు కనీసం తమ కష్టాలను కానీ తమకు జరిగిన నష్టాన్ని కానీ అధికారులతో కానీ వెళ్ళిపుచ్చే అవకాశం లేని పరిస్థితి అయితే కనిపిస్తోంది. మరి ఈ ప్రాంతంలో ప్రతిపక్ష నేత అయిన వైఎస్ జగన్ రావటం, ఇప్పుడు పెద్ద ఎత్తున అక్కడ ప్రజలు కూడా తరలి వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మన విజువల్స్లో ఇప్పుడు వాళ్ళ బాధలు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు, అసలు ముఖ్యంగా కౌలు రైతులు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. వారు ఏం డిమాండ్ చేయబోతున్నారు, ఇప్పుడు ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని ఏం ప్రశ్నించబోతున్నారు అంటే అక్కడ ప్రజలు ఏం చెప్తున్నారు, అసలు వాళ్ళ డిమాండ్లు ఏంటి, వాళ్ళు ఏం అడగదలుచుకున్నారు? కార్తీక్, ఏలేరు వరదలు, ఏలేరు రిజర్వాయర్ కెపాసిటీ 24 టీఎంసీలు. సాధారణంగా ఎప్పుడు కూడా ఎఫ్ఆర్ఎల్ స్థాయిలో రిజర్వాయర్ నిండే పరిస్థితి ఎఫ్ఆర్ఎల్ స్థాయిలో ఎప్పుడు ఉండదు. ఈసారి అయితే 23 టీఎంసీల వరకు నిండిపోయే పరిస్థితి, భారీగా వరదలు వచ్చినాయి. ఏలేరు నుంచి ఒక్కసారిగా 27,000 క్యూసెక్కుల నీటిని దిగువ విడుదల చేశారు. దాంతో జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్న 3 మండలాలు, అదేవిధంగా పెద్దాపురం నియోజకవర్గ పరిధిలో ఉన్న 3 మండలాలు, వీటన్నిటితో పాటు డౌన్ స్ట్రీమ్లో లోతట్టు ప్రాంతంలో పిఠాపురం నియోజకవర్గం ఉంటుంది. పిఠాపురం నియోజకవర్గంలో యూకొత్తపల్లి మండలం పూర్తిగా సముద్రం పక్కన ఉంటుంది. అంటే టైలెండ్ భూములు అనమాట ఈ ప్రాంతం అంతా. మొత్తం అంతా కలిపితే దాదాపు 70 నుంచి 80,000 ఎకరాలు ఉంటాయి. ఒక్కసారిగా నీరు రావటం, అనేక చోట్ల గండ్లు పడడంతో ఈ వరద నీరు మొత్తం కూడా ఈ 9 మండలాల పరిధిలో చేరిపోయింది. దాదాపు 70 నుంచి 80,000 ఎకరాలని ప్రాథమిక అంచనా వేస్తున్నారు. 35,000 మంది రైతులు ఈ వరద నష్టంలో ఇన్వాల్వ్ అయి ఉన్నారని స్పష్టంగా అధికారులే అంచనా వేస్తున్నారు. ప్రాథమిక అంచనా ప్రకారమే ఓవరాల్గా 80,000 ఎకరాలు వరి, అదేవిధంగా ఇంకో 20,000 ఎకరాలు వాణిజ్య పంటలు కూడా నష్టం జరిగినట్టు అంచనా. అంటే దాదాపు 1,00,000 ఎకరాల్లో పంట పూర్తిగా పోయే పరిస్థితి ఇక్కడ ఏర్పడింది. ఈ నేపథ్యంలో చాలా రోజుల నుంచి ఇంకా ముంపు బారిలోనే ఉన్నారు, వరద ముంపు పరిస్థితుల్లోనే ఉన్నారు. 4-5 రోజులుగా ఈ ప్రాంతంలో ఇంకా వరద కొనసాగుతూనే ఉంది. ఇంకా పూర్తిగా బయటకు వచ్చే పరిస్థితి కూడా ఇక్కడైతే లేదు. ఈలోపే ఇక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రావటం, పరామర్శించడం, అదేవిధంగా సీఎం చంద్రబాబు రావటం, పరామర్శించడం జరిగింది. అయితే స్పష్టమైన గ్యారంటీ ఏది వాళ్ళ దగ్గర నుంచి ఇక్కడ రైతులకు, బాధిత రైతులు లభించలేదు. ఎందుకంటే సాగు చేసేవారి కంటే అధికంగా కౌలు రైతులు ఎక్కువగా ఉన్నారు. ఇప్పటికే ఎకరాకి ఈ ప్రాంతంలో 40,000 రూపాయల వరకు కౌలు చెల్లించి ఆ భూములకు పెట్టుబడి పెట్టి సాగు చేస్తున్నారు. అక్కడికే చాలా వరకు రైతు నష్టపోవాల్సిన పరిస్థితి. కేవలం 10,000 రూపాయలు అనౌన్స్ చేస్తే అది తమకు ఏ మూలకు సరిపోతుంది అంటారు. గతంలో అయితే పెట్టుబడి సహాయం లభించేది రైతు భరోసా ద్వారా. అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా ద్వారా పెట్టుబడి సహాయం అందించడం, అదేవిధంగా రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు అందించడం, ఇంకా రకరకాల సదుపాయం, సహకారం ఆ ప్రభుత్వం ద్వారా అందేది. ఆర్థిక స్థిరత్వం అనేది ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి ఇక్కడ కనిపించడం లేదు. ఏ రకంగా చూసుకున్నా ఒకవైపు స్థానికంగా ఉండే వాళ్ళ దగ్గర ప్రభుత్వం ఒక్క పథకం కూడా అమలు చేయకపోవడంతో వీళ్ళ దగ్గర డబ్బులు చెలామణిలో లేవు. ఈ మరోవైపు పెట్టిన పెట్టుబడులు తిరిగి వచ్చే పరిస్థితి లేదు. మునిగిపోయిన భూములకు కనీసం ప్రభుత్వం పరిహారం చెల్లిస్తుందా, ఇన్పుట్ సబ్సిడీ చెల్లిస్తుందా, కనీసం ఇన్సూరెన్స్ అన్న వస్తుందా? గతాన్ని కూడా ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. గతంలో పంట నష్టం జరిగితే మరుసటి నెల కానీ ఆ మరుసటి నెల కానీ ఖచ్చితంగా ఇన్సూరెన్స్ వచ్చేసే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు. ఎప్పుడు వస్తుందో కూడా తెలియని పరిస్థితి. ఇక్కడికి వచ్చి సీఎం చంద్రబాబు ప్రకటించినా సరే ఆ డబ్బులు కూడా తమ అకౌంట్లో ఎప్పుడు చేరతాయో వీళ్ళకి ఏ రకమైన సమాచారం
కూడా లేదు. మరోవైపు ముంపు బాధిత ప్రాంతాల్లో స్థానికులకు ఆహారం కానీ, పాలు కానీ, తాగునీరు కానీ సరఫరా చేసే పరిస్థితి కూడా కనిపించట్లేదు. కొన్ని వేల మంది ముంపు బారిన పడ్డారు చెప్పొచ్చు. ఒకవైపు వ్యవసాయ నష్టం ఎలాగో జరుగుతుంది, ఆర్థికంగా పతనమైపోయే పరిస్థితి ఇక్కడ రైతులకు కనిపిస్తుంది. ఇంకోవైపు అసలు డబ్బు ఏమాత్రం చెలామణి లేకపోవడం, ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వీళ్ళంతా. అదే విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. ప్రభుత్వం ఆ రకంగానూ సాయం చేయలేదు, కనీసం వ్యవసాయ పరంగానైనా సరే పార్టీలను విడిచిపెట్టి, రాజకీయాలను విడిచిపెట్టి తమకు సహాయం అందించుకుంటారు. ఎందుకంటే ప్రకృతి విపత్తు ఏదో రకంగా జరిగింది. గతంలోనే ఏలేరు ఆధునీకరణ చేస్తామని చంద్రబాబు మాట ఇవ్వడం జరిగింది, తర్వాత దాన్ని గాలికి వదిలేశారు. ఇప్పుడు మరోసారి అధికారంలోకి వచ్చారు. కనీసం ఈసారైనా ఏలేరు ఆధునీకరణ మీద దృష్టి పెడితే తమకి బాగా తప్పుద్ది అంటున్నారు. ఎందుకంటే ఏలేరుకు సంబంధించి దాదాపు 10 మండలాలు డౌన్ స్ట్రీమ్లో ఉంటాయి. ఖచ్చితంగా ఏమాత్రం వరద వచ్చినా సరే ఈ 10 మండలాలు ఎప్పటికప్పుడు ముంపులోనే తేలే పరిస్థితి ఎన్నోసార్లు ఇది రిపీట్ అయింది. గతంలో కూడా హామీ ఇచ్చిన చంద్రబాబు ఈసారి కూడా దాన్ని నెరవేరుస్తారా లేదా గాలికే వదిలేస్తారా అనే విషయాన్ని ఏది ఏమైనా సరే ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి అంటే అది మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వల్లే సాధ్యం అవుతుంది. తాము పడిన కష్టాలు, తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఆయన దృష్టికే తీసుకువెళ్ళి ఆయన ద్వారానే అడిగిస్తామని వీళ్ళంతా చెప్తున్నారు. కార్తిక్. రైట్ హరీష్.